ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటు పెరిగింది. గోదావరి నీటి మట్టం 49.5 అడుగులకు చేరగా రెండవ ప్రమాద హెచ్చరిక ప్రెజెంట్ అక్కడ కొనసాగుతోంది. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. సో ఒకసారి మన విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు గోదావరి నీటి ప్రవాహము ఎంత ఉధృతంగా ఉన్నది అనడానికి ఇదే మనకి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మొత్తం కరెంట్ పోల్ ఏదైతే ఉందో అదంతా కూడా హాఫ్ ఆఫ్ పార్ట్ మొత్తం నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రెండవ ప్రమాద హెచ్చరికను ఇక్కడ జారీ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న నీటి మట్టానికి సంబంధించిన అది కూడా మనం చూడొచ్చు. 45 అడుగుల నీటి మట్టం అనేది కొనసాగుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. గోదావరి ప్రవాహము గంట గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే అటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అయితే అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 49.5 అడుగులకు చేరింది. సో చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. తెలంగాణలో గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం మనకి ఇప్పుడు ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. గోదావరి నీటి ప్రవాహం అనేది గంట గంటకు కూడా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అయితే 49.5 అడుగుల దగ్గర గోదావరి నీటి ప్రవాహం అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో గోదావరి వరద ప్రవాహ ప్రాంతాలన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. సో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసినటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాసాలకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చర్ల సిఐ రాజు వర్మకు ప్రమాదం తప్పింది. గోదావరిలో ఆయన చిక్కుకున్నారు. వారు చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన సమయంలో తెప్ప తిరగబడింది. సో వరద ఉధృతికి ఒక్కసారిగా తెప్ప తిరగబడగా నీళ్లలో పడిపోయారు సిఐ. సో వెంటనే ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు ఆయన. తెప్ప తిరగబట్టం చూసి ఒక్కసారిగా జనం కేకలు కూడా వేశారు. ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సో ఆ ఉగ్రరూపానికి సంబంధించి ప్రజలను అలర్ట్ చేసేటువంటి దీనిలో భాగంగా సిఐ అక్కడికి చేరుకున్నారు. సో ఆయన ఒక తెప్ప సహాయంతో ఆ గోదావరి ఉధృతిలోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి వరద ప్రవాహానికి ఒక్కసారిగా తెప్ప అనేది తిరగబడింది. ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి సిఐ కూడా నీళ్ళల్లో పడిపోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ఆయన అక్కడి నుంచి బయటకు తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. సో గోదావరి వరద ప్రవాహం అయితే గంట గంటకు పెరుగుతుంది. ప్రజెంట్ అయితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సో అందులో ఆ సహాయక చర్యలు పర్యవేక్షించడానికి వెళ్ళినటువంటి చర్ల సిఐ రాజు వర్మకు పెద్ద ప్రమాదం తప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. గోదావరిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆయన తెప్ప పైన సాహసం చేశారనే చెప్పొచ్చు. సో ఆయన్ని ఆ తెప్ప తిరగబడిపోవడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆయన కూడా రక్షించారు చాలా సేఫ్గా.